అపర రామభక్తుడు, అంజనీ పుత్రుడు హనుమంతుడు. అకుంఠిత కార్యదీక్షతకు, అచంచల భక్తి విశ్వాసానికి తార్కాణం ఆంజనేయుడి అవతారం. ఈ స్వామిని దర్శిస్తే భూత ప్రేత పిశాచ పీడలు, గ్రహ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ కేపీహెచ్బి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించి తరిద్దాం. జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణ ధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామ రక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవ. కేపీహెచ్బి కాలనీ 2వ వీధిలో శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఆంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వరూపంలో దర్శనమిస్తున్నాడు. విశాల ప్రదేశంలో ఆలయం నిర్మింపచేశారు. మిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ. భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది 64 అడుగుల మూర్తి. ఆంజనేయుని బలానికి, వీర శౌర్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ మూర్తి. ఎత్తైన ఈ మూర్తి దర్శనం భక్తుల మదిలో అభయ భావాన్ని పెంపొందిస్తుంది. ఆంజనేయుని ఉన్నత వ్యక్తిత్వం వలె ఉన్నతంగా కానవస్తుంది. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ జానుని సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. ఈ ఆలయ నిర్మాణం వెనుక భక్తుల దృఢ సంకల్పం దాగి ఉన్నది. గునుపూడి సుబ్బారావు అనే భక్తుడు స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మింపచేశాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,